లంగా జాకెట్ కుట్టినప్పుడు ఇలా ప్లీట్స్ అన్నీ సమానంగా రావాలి అని అంటే, లుక్ బాగుండాలి అంటే ఈ టిప్ని అయితే పాటించండి. నీట్గా వస్తాయి ప్లీట్స్. ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అలా రాకుండా నీట్గా ఉంటాయి. ఫస్ట్ మనము క్లాత్ లెంత్ కట్ చేసి పెట్టుకోవాలి. మనకి ఎంత లెంత్ కావాలి అనేది, ఎంత క్లాత్ ఉందో దాన్ని ఫోల్డ్ చేసుకొని మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ క్లాత్ తీసుకొని మనం ఖర్చుకు ఎంతైతే 1.5 వదులుకుంటే 1.5, లేదు 2 ఇంచులు వదులుకుంటే 2 ఇంచులు మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత మిగతా క్లాత్ ఎంతైతే ఉందో అంత మనం ఎంత ఉందా అనేసి కొలుచుకోవాలి. అది కొలుచుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఫోల్డ్ చేసి 2 ఇంచులు మార్క్ చేసి కొలుచుకున్నాను. 28 వచ్చింది. ఇంటూ 2 చేస్తే 56. బాడీ పార్ట్ మనకి ఎంత కావాలి, 2 ఇంచెస్ కంచు తీసేసి మిగతాది ఎంత ఉందని చూసుకుంటే 7.5 ఉంది. ఆ 7.5ని ఇంటూ 2 చేస్తే 15 వస్తుంది. మనకి క్లాత్ ఎంత ఉంది, 56 ఇంచెస్ ఉంది. ఖర్చు తీసేయంగా మనకు ఎంత అడ్జస్ట్ చేయాలి, 15 ఇంచెస్కి అడ్జస్ట్ చేయాలి. 56 డివైడెడ్ బై 15 వేసినామంటే కనుక ఇక్కడ 3.7 వచ్చేసింది. ఇప్పుడు మనం 2 ఇంచెస్ ఖర్చు కోసం వదులుకున్నాం కదా, క్లాత్ మీద 2 ఇంచెస్ వదిలేసి అక్కడ నుంచి 3.7 తీసుకోవాలి. 3.7కి మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 ఇంచ్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోవాలి. అర్థమవుతుందా? 3.7 పెట్టుకొని 1 ఇంచ్ దగ్గర 3.7 దగ్గర 2 చోట్ల మార్క్ చేసుకొని 1 ఇంచ్ దగ్గర పట్టుకొని 3.7 వరకు క్లాత్ని పెట్టుకొని మిగతాదంతా లోపలికి వెళ్ళేటట్టు కుట్టుకోవాలన్నమాట. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. 3.7 మనం ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాము. 3.7 మార్క్ చేసుకొని 1 ఇంచ్ దగ్గర 3.7 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని 1 ఇంచ్ దగ్గర పట్టుకొని మిగతా క్లాత్ అంతా లోపలికి పోనిచ్చి 3.7 వరకు క్లాత్ పెట్టుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసామంటే కనుక లాస్ట్లో కొంచెం అటు ఇటు మనం స్టిచ్ చేసేటప్పుడు వచ్చినా కూడా ఆడికి కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, ప్లీట్స్ అన్నీ ఈక్వల్గా వస్తాయి. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. హెచ్చు తగ్గులు అన్ఈక్వాలిటీ లేకుండా చూడండి ఎంత నీట్గా ఉందో. మీరు కూడా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. టిప్ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయండి. థ్యాంక్ యూ.